ప్రకాశం జిల్లాలో 1వ తేదీనే దాదాపు 70% మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. సచివాలయం వద్దకు వచ్చి పెన్షన్లు తీసుకోలేని వృద్ధులకు ఇళ్ల వద్దకే తీసుకువెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 69,918 మందికి డీబీటీ ద్వారా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం లేకపోవడంతో వారికి స్వయంగా అందజేస్తున్నారు. వారిలో ఇప్పటికే 48,700 మందికి పెన్షన్లు అందజేశారు. మిగతా వారికి 2వ రోజు పంపిణీ ప్రారంభించారు. ప్రభుత్వం జిల్లాకు 87.49 కోట్లు విడుదల చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మొదటి రోజే దాదాపు 70% మంది పెన్షన్దారులకు పెన్షన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపు నిన్న ఏదైతే బ్యాంక్ అకౌంట్లకి దాదాపు 70% మందికి జమ అయినాయి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏదైతే 48,700 మందికి నిన్న పెన్షన్లను అటు బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడంతో పాటు మరికొందరికి ఇళ్ల దగ్గరికి తీసుకెళ్లి పంపిణీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఈ త్రోవగుంట సచివాలయం దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడ దీనికి సంబంధించిన సిబ్బంది ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్న పెన్షన్దారులకు నగదు అటు ఖాతాల్లోకి పడిందా లేకపోతే స్వయంగా తీసుకొచ్చిస్తారా అనే విషయాలను మాత్రం వెల్లడిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి ఖాతాల్లో ఎవరెవరికి పడ్డాయనే సమాచారం పూర్తి స్థాయిలో వృద్ధులకు లేకపోవడంతో వారు సచివాలయాలను సంప్రదిస్తున్నారు. అయితే వారికి సంబంధించి అటు సచివాలయాల సిబ్బంది తాము తీసుకొచ్చి నగదు ఇస్తారా లేకపోతే వారికి సంబంధించిన ఖాతాల్లోకి నగదు వెళ్ళిందనే విషయాలను పూర్తి స్థాయిలో వారికి వివరిస్తున్నారు. వారి ఆధార్ కార్డులను పరిశీలిస్తూ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వారికి ఇస్తున్న పరిస్థితి. మొత్తం ప్రకాశం జిల్లాకు సంబంధించి మొదటి రోజు ఏదైతే ఈ మొత్తం 2,22,607 మంది బ్యాంకు ఖాతాలకు నిన్న దాదాపు ఈ నగదు మొత్తాన్ని బదిలీ చేసిన పరిస్థితి ఉంది. మొత్తం 69,918 మంది పెన్షన్దారులకు ఖాతాలు లేని నేపథ్యంలో వారికి ఇళ్లకు తీసుకువెళ్ళి ఇక నగదు పంపిణీ చేసే ప్రక్రియ మొదలుపెట్టారు. దాదాపు దానికి సంబంధించి 48,700 మందికి పెన్షన్లను స్వయంగా సచివాలయాల సిబ్బంది వారి ఇళ్లకు తీసుకెళ్లి పంపిణీ చేసిన పరిస్థితి. మొత్తం జిల్లాకు సంబంధించి 87.49 కోట్ల నగదును ఈ పెన్షన్ చెల్లింపుల కోసం ప్రభుత్వం విడుదల చేసిన పరిస్థితి. మొత్తం ఈసారి ఏదైతే పెన్షన్ పంపిణీకి సంబంధించి గత నెలలో వాలంటీర్లు కాకుండా సచివాలయాల సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ పంపిణీ ప్రక్రియ కొనసాగాలన్న ఈసీ నిబంధనల మేరకు ఈసారి ముందుగానే ఈ నగదును విడుదల చేయటం, ఆ నగదుతో పాటు వారికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఏదైతే పెన్షన్దారులు అటు సచివాలయ దగ్గరికి గత నెలలో ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో ఈసారి వారికి సంబంధించిన నగదును డీబీటీల ద్వారా వేయాలని ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన నగదును పూర్తిగా అటు బ్యాంకు ఖాతాలకు వేయటం జరిగింది. బ్యాంకు ఖాతాలు లేని వృద్ధులకు మాత్రమే ఇళ్ల దగ్గరకు తీసుకెళ్లి పెన్షన్ను పంపిణీ చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ వృద్ధులు తమకు సమాచారం లేదో బ్యాంకు ఖాతాలకు సంబంధించి తమ నగదు పడ్డాయన్న సమాచారం లేని వృద్ధులు అటు సచివాలయాల సిబ్బందిని సంప్రదిస్తున్న నేపథ్యంలో వారికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వటం, ఎవరైతే ఈ బ్యాంకు ఖాతాలు లేని వృద్ధులు ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో వారి పెన్షన్ నగదు 3,000 రూపాయలను అందజేయటం జరుగుతుంది. స్వయంగా సచివాలయాల సిబ్బంది ఉదయం నుంచి ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి మొదటి రోజు 70% పంపిణీ పూర్తయిన నేపథ్యంలో ఈరోజు దాదాపుగా ఏదైతే 30% మిగిలిందో ఆ పంపిణీ కార్యక్రమాన్ని మొత్తం పూర్తి చేస్తామని మాత్రం జిల్లా యంత్రాంగం చెప్తున్న పరిస్థితి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో తాజా పరిస్థితి. కెమెరామెన్ నారాజ్తో సురేష్.